ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనూ తెరాస హవా కొనసాగింది. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికం విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుదారులు కొన్ని చోట్ల ఉనికి చాటుకోగలిగారు. తెదేపా, భాజపా నామమాత్రానికే పరిమితం కాగా స్వతంత్రులుగా బరిలో నిలిచిన అభ్యర్థులు మంచి విజయాలు సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాలో తెరాస 115 పంచాయతీల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 9 స్థానాలకే పరిమితమైంది. తెదేపా 4, భాజపా 16 స్థానాలతో సరిపెట్టుకోగా ఇతరులు 104 పల్లెల్లో సత్తా చాటారు. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. 74 పంచాయతీల్లో తెరాస మద్దతుదారులు విజయఢంకా మోగించారు. కాంగ్రెస్ 23 స్థానాలకే పరిమితం కాగా మిగతా పార్టీల మద్దతుదారులు ఖాతా కూడా తెరవలేదు. నాగర్ కర్నూలు జిల్లాలోనూ తెరాస మద్దతుదారులు 96 గ్రామాల్లో జైభేరి మోగించారు. కాంగ్రెస్ బలపరిచిన 33 మంది విజయం సాధించారు. మిగతా పార్టీల మద్దతుదారులు ప్రభావం చూపలేదు. స్వతంత్ర అభ్యర్థులు 23 స్థానాల్లో గెలిచారు. వనపర్తి జిల్లాలో తెరాస 33, కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలుపొందాయి. ఇతరులు 34 గ్రామాల్లో విజయం సాధించారు. తెదేపా, భాజపా బలపరిచిన అభ్యర్థులు అసలు ప్రభావం చూపలేకపోయారు. మెదక్ జిల్లాలో తనకు తిరుగులేదని తెరాస మరోసారి నిరూపించింది. గులాబీ పార్టీ మద్దతుదారులు 109 స్థానాలను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ 29 స్థానాల్లో గెలుపొందగా మిగతా పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థులకు నిరాశ తప్పలేదు. సంగారెడ్డి జిల్లాలో తెరాస హావా కొనసాగింది. ఆ పార్టీ మద్దతుదారులు మొత్తం 158 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ 70 స్థానాలతో ప్రభావం చూపింది. ఇతరులు 26 స్థానాల్లో గెలవగా తెదేపా, భాజపా, వామపక్షాలు బలపరిచిన అభ్యర్థులకు ఓటమి తప్పలేదు. సిద్దిపేట జిల్లా తనకు కంచుకోట అనే విషయాన్ని గులాబీ పార్టీ మరోసారి చాటింది. తెరాసకు 147 గ్రామాల్లో విజయం లభించగా కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇతరులు 25 స్థానాల్లో గెలిచారు. రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ పోరు హోరాహోరీగానే సాగింది. తెరాస మద్దతుదారులు 86 స్థానాల్లో విజయఢంకా మోగించగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 53 స్థానాల్లో సత్తా చాటారు. తెదేపా 3, భాజపా 7 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 179 స్థానాలతో సత్తా చాటారు. మేడ్చల్ జిల్లాలో తెరాస 16 స్థానాలతో తొలి స్థానంలో నిలవగా కాంగ్రెస్ 9 పంచాయతీలను కైవసం చేసుకుని 2వ స్థానం సాధించింది. వికారాబాద్ జిల్లాలో తెరాస జోరు కొనసాగింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మొత్తం 142 స్థానాల్లో జైభేరి మోగించారు. కాంగ్రెస్ 77 స్థానాలతో 2వ స్థానంలో నిలిచింది. తెదేపా, భాజపా మద్దతుదారులు అసలు ఖాతా తెరవలేదు. ఇతరులు 28 స్థానాల్లో గెలుపొందారు.